హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహనా టాక్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా ఇంటి దగ్గర నుంచి జగదల్పూర్ వెళ్తున్నాం. సో ఇక్కడ ఎక్కడ దర్భగడ్డి దొరకట్లేదు. సో టెంపుల్లో ఇస్తారేమో ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తున్నాం. సో అందరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే దర్భగడ్డి లేకపోతే తులసాకులు వేసుకోమని చెప్తున్నారు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇవాళ చంద్రగ్రహణం కదా, సో ఫుడ్ కూడా నైట్ తొందరగా తినేమని చెప్పారు మా అత్త అయితే. ఇంకా ఫుడ్ కూడా ఏమి ఎక్స్ట్రా ఉండకూడదు, ఉన్నా సరే వాడు యూజ్ చేయకూడదు, పడేయాలని. సో మేమైతే ఇప్పుడు జగదల్పూర్ వెళ్తున్నాం. సో మాకు రేపు నైట్కి మేము వైజాగ్ వెళ్ళాలన్నమాట. సో అందుకే పనులన్నీ వెంటనే చేసుకోవాలి. అసలు మళ్ళీ రేపంతా ఫుల్ పని ఉంటుంది, ఎందుకంటే చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ సర్దుకోవాలి సామాన్లన్నీ. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో మాకు ఇప్పుడైతే వర్షం పడేలా ఉంది, కొంచెం చిన్న చిన్న చినుకులు పడి ఆగిపోయాయి. చూసారా, క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది. ఇప్పుడు టైం 1 అవుతుంది. ముందు వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్కి బాగాలేదని. సో మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, సో నార్మల్గా మేము 10 days తీసుకున్నాము లీవ్ అయితే. సో డాక్టర్ ఏం చెప్పారంటే సర్జరీ అయ్యాక చెవికి ఒక చిన్న సర్జరీ ఉందన్నమాట. ఆ సర్జరీ అయిన తర్వాత ఒక 1 month రెస్ట్లో ఉండాలని చెప్పారు. సో అందుకే ఇక్కడ సిక్ పెట్టడానికి అయితే వచ్చాము, ఆర్ఎంసీ తీసుకోవడానికి. మా హస్బెండ్ రైల్వేలో వర్క్ చేస్తారు కదా. చెప్పాను కదా మేమైతే వైజాగ్ వెళ్తాం రేపని. సో దగ్గర 1 month ఉంటాం వైజాగ్లో. ఇంకా చూడాలి వైజాగ్ బ్లాగ్స్ వస్తాయేమో. సో జగదల్పూర్ అయితే మిస్ అవుతా 1 month అయితే. ఏంటో ఫ్రెండ్స్, నేనైతే చాలా చప్పిగా అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అయినట్టుంది ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ ఆనంద్ ధాబా అనమాట. ఫుల్ నైట్ అయితే ఖాళీ ఉండదు, ఇక్కడ నార్మల్ గా ఉంది. కానీ ఇక్కడ బస్సులు చూసారా, ఇక్కడ ఎక్కువ ఎన్ఎండిసి బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి. అందులో సగం మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. వావ్, ఇలాగా ఆవుల్ని విజయనగరంలో చూసాను, మళ్ళీ ఇక్కడ జగదల్పూర్లో చూసాను. చూసారా, రోడ్ల మీదే ఉంటే రోడ్ల మీదే పడుకుంటాయి నైట్ అయితే. ఇంట్లో అయితే విశ్వకర్మ పూజ ఉంటుంది. సో ఇక్కడ మిస్ అవుతాం మేము డెఫినెట్ గా. జగదల్పూర్ అయితే మిస్ అవుతాం. నెక్స్ట్ 1 month వైజాగ్. దసరా కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు అసలు. ఇయర్ అది కూడా మిస్ అవుతున్నాం. సో నాకు ఈ జగదల్పూర్ సిటీ చూస్తే విజయనగరమే గుర్తు వస్తుంది. నేను విజయనగరంలో 10 years ఉన్నాను కదా. సో ఇక్కడ చూడండి, సిగ్నల్ దగ్గర, జగదల్పూర్ వెళ్ళే సిగ్నల్ దగ్గర ఇవి చాలా బాగా కనిపిస్తాయి. గిరిజనకు సంబంధించి నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదు. ఇదిగో చూడండి, 4 వైపులా ఇలా ఉంటాయి. సో మా ఆయనకి క్రేవింగ్స్ అయితే వచ్చాయి. మళ్ళీ మేమైతే చౌపటిలోకి వెళ్తున్నాం. సో ఇక్కడ హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ ఉంటుంది. సో దానికోసం అయితే వెళ్తున్నాం. మా ఆయనకి తినాలనిపించిందంట. ఇక్కడ ఇలా ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఇలాగా.